ఇప్పుడు సరిగ్గా దారిలో పడిందనమాట. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కరెక్ట్గా ఏం మాట్లాడారు వివరించిన తర్వాత, అంటే ఎక్కువ మందికి ఆయన చేరదు కానీ అసలు వాస్తవం ఆయన ఏం మాట్లాడాడు, ఈ టీడీపీ మీడియా ఏం చూపించాలనుకున్నది, వైఎస్ఆర్సీపీ మీడియా ఏం చెప్పింది, టీడీపీ మీడియా ఏం చూపించాలనుకున్నది. దీని మీద మనం ఒక వీడియో ఆడియోనే అనుకుంటా చేశాం. జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి మాట్లాడలేదు, అసలు అమరావతికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత దూరం ఇది వదిలేసి అందులో ఎందుకు కడుతున్నాడు, దాంట్లో స్కామ్ ఉంది అన్నాడు. అందులో ఇదేం కొత్తగా చెప్పింది కాదు, అదేం పెద్ద తప్పు కూడా కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి మాట్లాడే రైట్ కూడా లేదన్నట్టు బిహేవ్ చేయటం వీళ్ళ నైత్యం అని చెప్పి కూడా చెప్పాం. దానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చి అసలు మాకు అమరావతిని స్వాగతిస్తున్నాం, ఆయన చెప్పింది మదరా ఫాల్స్ స్కామ్స్ అంటున్నాడు అమరావతిని, దాన్ని అర్థం చేసుకోవాలంటే అది వెంటనే మొదలు పెట్టాలి కదా. అదే ఒక టీడీపీ మీడియా కాదు, అసలు టీడీపీ కంటే ఎక్కువగా పార్టీని ఓన్ చేసుకున్నటువంటి ఆంధ్రజ్యోతి చూడండి, మాట్లాడగానే సాక్షి కన్నా ముందే అది ప్రసారం చేసింది. అంటే ఆ ఫాస్ట్నెస్, కరెక్ట్గా మన మధ్య బంధం, ఆ ప్యాకేజింగ్, ఆ జెల్ అవటం అట్లా ఉండాలన్నమాట ఎవరైనా. కానీ సాక్షికి సంబంధించి సంక్రాంతికి ఊరు వెళ్తున్నారు, ఈ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఈ రూట్లో బాగుంటుంది, ఇట్లాంటి సలహాలు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. అఫ్కోర్స్ ఎట్టకేలకి బయటకు వచ్చారు. ఈ స్టాండ్ని బలంగా తీసుకెళ్ళాలి ఎప్పుడైనా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అమరావతిలో మేము ఇల్లు కూడా కట్టుకున్నామయ్యా, కానీ మేము దేనికి వ్యతిరేకం అంటే ఇదిగో ఈ లోపల ఉన్న గ్రామాలని రైతుల్ని మభ్యపెట్టి మీరు కడతామంటున్నారు, అసలు అన్ని కట్టడాలు అవసరం లేదు, ఈ వైపు కట్టండి, అవసరమైనవే కట్టండి అనేది మా విధానం అని చెప్పాల. అంతేగాని అదవుతుంది, బినామీలు ఉన్నారు, ఇవన్నీ పాత ఆరోపణలేగా. ఇప్పుడు ఇక్కడ మంత్రి నారాయణ గారు, పొందూరు నారాయణ గారు, ఆయన మాత్రం ఏం చేసాడు, జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఈ వాదన ఒకటి తీసుకొస్తున్నాడు, అమరావతి ఆగదని. అమరావతి ఆగదనేది ఆయనకు తెలుసు, మీకు తెలుసు, మరి ఆగదని తెలుసు కూడా ఎందుకు దాని మీద వీళ్ళ భాషలో విషయం కక్కాలనుకుంటాడు? ఏం ప్రయోజనం ఉంటుంది? అంటే అమాయకత్వమా, తెలియనితనమా, ఇంకొకటే? మరి ఎందుకు మాట్లాడతాడు? అంటే ఆయనకు ఎవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చారా, రైతులు విపరీతమైన వ్యతిరేకత్వం ఉన్నారు అని దాన్ని మనం క్యాష్ చేసుకుందాం అనుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? కాదు అంటారు మీరే, మళ్ళీ ఆగదని తెలిసి అంటారు. ఆగదని తెలిసి కూడా అలా మాట్లాడాడంటే దాంట్లో కొంత కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు విషం చిమ్ముతున్నాడు, ఆయన కోర్టులో కేసు వేస్తే మాత్రం ఆగుతుందా? ఒకవేళ అనుకుందాం, ఎందుకు కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకొకటి కానీ పాలసీ ప్రకారం ప్రభుత్వం వెళ్తుంది. మీరు మొదటి దశలో తీసుకున్నదే పూర్తి చేయలేదు, ఇది ఎప్పుడు పూర్తి చేస్తారా అని అడగటమే తప్పైతే ఎట్లా? ఆ రైతులు అడుగుతుంటే సమ్మగా ఉంటుందా? మరి ఇది నారాయణ గారు ఏంటంటే కొత్తగా ఆరోపణ చేస్తున్నాడు అంటే, కొత్తగా ఏం ఆరోపణ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు, అది పాత ఆరోపణే మళ్ళీ తీసి కొడుతున్నారు మొహాన. ఏది మనకి అనవసరమైన దారిని పోయే ముళ్ళ కంపని ఎత్తిన పెట్టుకున్నట్టు ఇప్పుడు వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు కానీ ప్రభుత్వం పెద్దలు కానీ, కడతాం మేము కడతామని. సరే కట్టనియండి, ఎవరు అడ్డం పడ్డా ఆగదంటున్నారు కదా, కట్టనియండి. ఇంకా 10 ఏళ్ల తర్వాత కదా అసలు వీటి తాలూకు ఫలితాలు కనపడేది మనకి. 10 ఏళ్ల తర్వాత ఈ బిల్డింగుల చుట్టూ జనారణ్యాలు పెరిగిపోవటం, కంపెనీలు రావటము, ప్రజలు ఉరుకులు పరుగుల మధ్య జీవితాలు సాగిస్తడం 10 ఏళ్ల తర్వాత కదా జరిగేది. ఫలితాల మీద ఇప్పుడే అంచనా అంటే వాళ్ళకుండే అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంత అప్పు తీసుకొచ్చి చేస్తున్నాం కదా మనము, ఏమి చేస్తున్నా కూడా ఇక్కడేమీ డెవలప్మెంటు అంటే పెద్ద పెద్ద సంస్థలు ఏమి రావట్లేదు కదా. రానప్పుడు మొదటి దశ దాన్నే అలా ఉంచేసి రెండో దశ ఎందుకు తీసుకోవాలి అనేది ఒక అర్థవంతమైన ప్రశ్న. దానికి జవాబు చెప్పకుండా ఇలా మీద పడితే ఎలా నారాయణ గారు? పై నుంచి ముఖ్యమంత్రి నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు ఇదే పద్ధతిలో పోతే అది కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే మన చేతిలో లేని పని, మనం అప్పు తీసుకొచ్చి కడతాము బిల్డింగ్స్. పోనీ బిల్డింగ్స్ కట్టినా కూడా ప్రజలను ఎలా తీసుకురావాలి? కార్యాలయాల తరలింపుతోనే కుదరదు. మంత్రి నారాయణ గారు ఏమంటున్నారంటే మంత్రుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు ఇక్కడే ఉంటారంటారు, వాళ్ళ వరకు ఉంటారు. సో దాంతో డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్నారా? కేవలము పరిపాలనా భవనాలే అయితే అంబటి రాంబాబు ఉన్న ఓ తెలివైన మాట చాలా రోజుల తర్వాత అన్నాడు, ఏది బాబు మీరు ఏమైనా కట్టండి, మాత్రం ముందు మాత్రం ఈ కట్టండి అని. అదేనా మరి ఆయన అన్నది? ఇంకేమైనా మేధావులా ఇంకా ఏమైనా మాట్లాడాడో నాకు తెలియదు కానీ సచివాలయాలు, హైకోర్టు బిల్డింగులు, మంత్రుల క్వార్టర్స్ ఈ కట్టండి అన్నారు. రైట్, అది అంతవరకు కడితే ఖర్చు తగ్గుతుంది కదా, మీరన్న యాక్టివిటీ వెంటనే బిగిన్ అవుద్ది.
స్పొరాడిక్గా మనం అన్నిటికీ పెట్టుబడి పెట్టుకుంటా పోతాం కంటే, అంటే మీ ప్లాన్ మీకు ఉంటుంది ఎట్లా కట్టాలనేది. స్పొరాడిక్గా అలా పెట్టుబడి పెట్టే కంటే ఫోకస్డ్గా ఇదిగో ఈ బిల్డింగ్ల మీద పెట్టేస్తే తొందరగా వితిన్ 6 monthsలో అయిపోతే మీరనే యాక్టివిటీ కనబడుతుంది. ఆ తర్వాత మెల్లిగా దశల వారీగా చేయొచ్చు కదా అని ఒక ఆలోచన ఉంటుంది. అంబటి రాంబాబు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ మాత్రం చెప్పరు, కానీ మనం అనుకోవాలి. అలా కాకుండా స్పొరాడిక్గా అన్నీ ఇప్పుడే ఒకేసారి ఓపెన్ చేసేయాలి, అన్నీ ఒకేసారి అయిపోవాలంటే ఎలా కుదురుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బ్యాంకుల తాలూకు శంకుస్థాపనలు జరిగినాయి అంటున్నారు. అసలు వాళ్ళు చెప్పిన ఒక బ్యాంక్ పేరు నేను డైరెక్ట్గా చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు ఆ బ్యాంక్ ఎంప్లాయీస్. ఆ బ్యాంకుల్ని ఇంకో 2 బ్యాంకుల్ని విలీనం చేయబోతున్నారు. అది ఈ సంవత్సరం జరిగినా జరగకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా జరుగుతుంది. అప్పుడు ఆ 3 బిల్డింగులకు ఇచ్చిన కార్యాలయాలను ఏం చేస్తారు? ఒక బిల్డింగ్లోకి తరలిస్తారా? హెడ్ ఆఫీసులు, పైగా హెడ్ ఆఫీసులు బ్రాంచ్లు అన్నా అయితే 2వ బ్రాంచ్ 3వ బ్రాంచ్ కన్నా పెడతారనుకోవచ్చు. జస్ట్ నేను అడుగుతున్నది అంతే. అంటే ప్రభుత్వ కార్యాలయాలు పరిపాలనా భవంతులు రావడంతోనే యాక్టివిటీస్ పెరుగుతాయా అంటే, వాట్సాప్ సర్వీసులు కనుక సక్సెస్ అయితే మరి రాజధానికి రావాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఉంటుంది? అదొక ప్యాషన్గా ఒక సంవత్సరం వచ్చి చూసి వెళ్ళడానికి బాగానే ఉంటుంది. క్యాపిటల్ బిల్డింగ్స్ కట్టాల్సిందే, కానీ వీళ్ళు చెప్తున్నటువంటి డెవలప్మెంట్ జరగటానికి టైం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అందుకే మొత్తం ఒకేసారి అంత పెట్టుబడి పెట్టకుండా, స్పొరాడిక్గా పెట్టకుండా అన్నిట్లో కొంత ఫోకస్డ్గా పెడితే బాగుంటుంది కదా అనేది ఒక అర్థవంతమైన ఆలోచన. అది వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ లేదా వామపక్షాలు కానీ ఎవరన్నా ఇచ్చారో లేదో మనకైతే తెలవదు. బట్ వీళ్ళు ఫోకస్డ్గా చేయాలి అంటే ఈ పద్ధతిలో విమర్శ చేయాలి. వీళ్ళు చెప్పాలి అంటే ఈ పద్ధతిలో చెప్పాలి ప్రభుత్వం తరఫున. శతకోటిలింగాల్లో బోడిలింగం గాడి వాయిస్ మనం ఎందుకు వినాలి అని ఎక్కువ వీళ్ళందరికీ ఉంటుంది కాబట్టి, అందరూ మేధావులే కాబట్టి వాళ్ళు వినరు. వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఇంకా ముఖ్య అధినేత అయితే మీరు నాకు చెప్తారా, మీ దగ్గర మేము నేర్చుకోవాలా అంటారు, సీరియస్గా అంటారు. ఇటువైపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం నా చెప్తే వినే రకాల కాదు కదా. సో ఇది ఒక డైలీ సీరియల్. అప్పట్లో మనకి ఉంది కదా ఋతురాగాలు, అంతకు మించిన సీరియల్ అవుతుంది. కాదు అని ఎవరైనా చెప్పమనండి. బట్ ఏంటంటే వాదనలు పదును తేలాలి, ప్రజల్లో కన్ఫ్యూజన్ పోతుంది. అప్పుడు వీళ్ళెందుకు వద్దంటున్నారు, ఒకవేళ ఏదన్నా వద్దంటే వాళ్ళు ఎందుకు చేస్తామంటున్నారు, ఏది చేస్తామంటున్నారు అనేది లేనప్పుడు ఏంటంటే రాజకీయాలే ముందుకు వచ్చేసి రైతుల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోయి జుట్టు బీక్కొని ఏమీ లేని దానికోసం గుండెపోట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆడెవడో ఏదో అంటే రోడ్డు మీద పడి చొక్కా చింపుకునే జనాలు ఉన్నారు మనకి. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయం చేస్తూనే వాళ్ళ వాదనలు స్పష్టంగా వినిపించగలిగి ఉండాలి. మరి వైఎస్ఆర్సీపీ ఆ పని చేస్తుందో లేదో చూడాలి. సజ్జల గారు ఒకరోజు వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టేసాలు మాట్లాడేసి వెళ్ళిపోయాను, ఇంకా తర్వాత నారాయణ ఇంకో 2 మాట్లాడితే నారాయణకి ఇంకోళ్ళు కౌంటర్ ఇస్తారు, నారాయణ కౌంటర్ ఇస్తే దాని మీద ఇంకో మంత్రి మాట్లాడతాడని కాకుండా 2 వర్గాల వాదనలు స్పష్టంగా ఉండాలి.